వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ భారతిరెడ్డి మెడకు చుట్టుకోబోతోందా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య భారతిని నీడలా వెంటాడుతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్ భారతి మెడకి చుట్టుకోబోతుందని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య నీడల భారతిరెడ్డిని వెంటాడుతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. సార్ ఏంటి సార్ అసలు భారతిరెడ్డికి వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి అనేకమైనటువంటి పేర్లు ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉన్నాయి. అవినాష్ రెడ్డి అని, భాస్కర్ రెడ్డి అని, లేదంటే కిరణ్ యాదవ్ అని, సునీల్ యాదవ్ అని, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిల్లో అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అసలు నేరుగా భారతిరెడ్డిని టార్గెట్ చేస్తూ సునీతారెడ్డి మాట్లాడడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ అసలు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సోమవారం రోజున అసలు ఏ టైంలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారు, ఫోన్ కాల్స్ డిస్ప్లే చేసి చూపించారు. అలాగే దాంతోపాటు ఒక ఆడియోని కూడా విడుదల చేశారు, ఒక వీడియోని కూడా విడుదల చేశారు. సాక్షికి సంబంధించినటువంటి ఒక రిపోర్టరే ఇచ్చాడని కూడా చెప్పింది ఆవిడ. ఆ వీడియోలో బెడ్ దగ్గర ఉన్నటువంటి రక్తం ఉంది కదా, ఆ రక్తంతో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు కూడా వచ్చాయి. అయితే ఆ రక్తం తుడిచినప్పుడు మాత్రం వీడియో కానీ ఫోటోలు కానీ లేవు అని చెప్పారు. ఎందుకంటే తలుపులు వేసుకొని రక్తం తర్వాత తుడవటము అవన్నీ చేశారు. బట్ అంతకు ముందు ఈ వీడియో ఫోటోలు ఆవిడ నాకు సాక్షి రిపోర్టరే ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ పేరు కూడా మెన్షన్ చేశారు. సాక్షి రిపోర్టరే ఇచ్చారు అని చెప్తూ ఆ ఫోటోలు, ఆ వీడియో కూడా డిస్ప్లే చేశారు. అలాగే అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు ఆవిడ. సో మొత్తం మీద ఏంటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి మలుపులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్కి తాడేపల్లి డోర్ తట్టినప్పటికి కూడా చాలామంది ఇది నిజం కాకపోవచ్చు అనేటువంటి సెకండ్ వర్షన్లో ప్రచారం చేశారు. వైసీపీ వాళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేయడం జరిగింది. ఆల్రెడీ సెకండ్ వర్షన్ ఉంది, సెకండ్ ఫ్యామిలీ ఉంది వివేకానంద రెడ్డికి, ఆ కోణం నుంచి ఎక్స్పోజ్ చేశారు. అంతేకాకుండా సునీతారెడ్డి భర్త ఇద్దరు కూడా వాళ్ళు ఆస్తుల కోసం వాళ్లే చేశారనే ఇంకొక యాంగిల్ కూడా బయటికి తీశారు. ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి తీసి దాన్ని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు సునీతారెడ్డి తాజాగా చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఎవిడెన్స్లతో సహా ఆవిడ చూపించారు. ఆ ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సునీతారెడ్డి అని అంటే ఆవిడ చెప్పిన మాట ఏంటి, నేను పోలీసులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వాళ్ళు ఏవైతే ఆ ఛార్జ్షీట్లో పొందుపరిచారో అవన్నీ కూడా నిందితులకి ఇచ్చినట్టే నిందితులకి ఇస్తారు జనరల్గా, అవి నేను కూడా తీసుకున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. వాటినే ప్రజెంట్ చేశారు. ఆవిడ కొత్తగా తీసుకొచ్చి ప్రజెంటేషన్ ఏమి లేదు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అంశాలనే ఆవిడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవిడ చేసినటువంటి ఒక డిమాండ్ లేదంటే ఒక కామెంట్ ఏంటంటే అసలు సాక్షి ఓనర్ని మీరు ఎందుకు విచారించరు, ఎందుకనంటే ఫస్ట్ వాళ్ళు గుండెపోటని ఇచ్చారు, గుండెపోటని ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మర్డర్ కింద మార్చారు. మధ్యలో దాదాపు గుండెపోటుకి మర్డర్ న్యూస్కి మధ్యలో ఒక 3 hours గ్యాప్ ఉంది. ఈ 3 hours గ్యాప్ లో ఫస్ట్ అసలు సాయిరెడ్డి వచ్చి గుండెపోటు అని చెప్పి ఎందుకు అన్నారు, గుండెపోటు అన్నదాన్ని హత్యగా చెప్పారు. ఇదంతా కూడా సాక్షి మీడియాలో, సాక్షి ఛానల్లో కానీ పేపర్లో కానీ వచ్చినటువంటి న్యూస్. ఈ 3.5 గంటల పాటు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మళ్ళీ 10 వరకు ఆ 4.5 గంట 3.5 గంట 4 గంటలు సుమారుగా ఈ 4 గంటల పాటు ఏం జరిగింది, దీని అంతటికీ బాధ్యత వహించి సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ని కూడా విచారించాలి సిబిఐ, ఎందుకు విచారించట్లేదు సిబిఐ అనేటువంటి ఒక డిమాండ్ చేశారు. అంటే ఆ మొత్తం సాక్షి ఓనర్ తెలిసే జరిగింది అనేది సునీతారెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎవరు అనంటే సాక్షి ఓనర్ ఎవరైనా అంటే అఫీషియల్గా ఇప్పుడు భారతిరెడ్డి పేరు వినిపిస్తుంటుంది. సో ఆవిడనే టార్గెట్ చేశారు. భారతిరెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ సాక్షి ఓనర్ని ఎందుకు విచారించలేదు, విజయసాయి రెడ్డి ఎందుకు విచారించలేదు ఇప్పటి వరకు, సిబిఐ వీళ్ళిద్దరిని విచారించాలి ఇప్పుడు అని చెప్పి ఆవిడ
మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆవిడ చేసినటువంటి డిమాండ్. దీంతో పాటు అవినాష్ రెడ్డి బెయిల్ని ఎందుకు రద్దు చేయట్లేదు, బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి తాజాగా మొన్న కూడా పిటిషన్ వేశారు. దస్తగిరి పిటిషన్ వేశారు, అలాగే సునీతారెడ్డి వేశారు, సిబిఐ కూడా వేసింది. సిబిఐ కూడా బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి ఇది. అలాగే సునీతారెడ్డి ఆల్రెడీ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఆవిడ కూడా పిటిషన్ వేయటం జరిగింది. దస్తగిరి ఎవరైతే అప్రూవ్గా మారి వాంగ్మూలం ఇచ్చారో, అప్రూవ్గా మారి స్టేట్మెంట్ ఇచ్చారో అతను కూడా పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి. ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా కాదా అనే దాని మీద ఒక సీరియస్ చర్చ జరుగుతుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది అని చెప్పి కొంతమంది, రద్దు కాదు, ఢిల్లీలో ఒక మంచి లాబింగ్ ఉంది కాబట్టి అది రద్దు అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పి ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో దీని మీద ఇప్పుడు కడపలో పొలిటికల్ ఒక పెద్ద న్యూస్గా వినిపిస్తుంది. అవినాష్ రెడ్డి ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు అవుతుందా కాదా, బెయిల్ రద్దు అయితే ఆయన జైల్లోకి పోవాలి, బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన, సో కాబట్టి జైల్లోకి పోవాలి. అందుకే చివరి నిమిషంలో అవినాష్ రెడ్డి బదులు కడపలో నుంచి ఎవరినన్నా మారుస్తారు, అభిషేక్ రెడ్డి అనే అతను మారుస్తారు అనేది కూడా వినిపించింది. కానీ అవినాష్ రెడ్డిని మార్చేటువంటి పరిస్థితే లేదు అని చెప్పి తెలుస్తుంది. కానీ ఏంటంటే భారతిరెడ్డి తన సొంత బావకి లేకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఇంకొక చర్చ. సో మొత్తం మీద ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, తర్వాత అవినాష్ రెడ్డికి ఎంపీ ఇవ్వడం, ఈ అన్నిటిలో కూడా భారతిరెడ్డి చుట్టూ సునీతారెడ్డి మొత్తం ఈ ప్రజెంటేషన్ తిప్పారు. ఇప్పటి వరకు భారతిరెడ్డి పేరు చెప్పడానికి కానీ, ఆ కేసులు లేదంటే ఆమె మీద అనుమానం వ్యక్తం చేయడానికి కానీ ఎవరు సాహసం చేయలేదు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతిరెడ్డి పేరు తీసినా, భారతిరెడ్డి ఫోటో వేసినా, లేదంటే భారతిరెడ్డి గురించి మాట్లాడినా వాళ్ళు రకరకాలుగా సోషల్ మీడియా తరఫు నుంచి అనేకమైన విమర్శలు చేస్తున్నారు. ఆ విషయాన్ని సునీతారెడ్డి కూడా చెప్పారు. బట్ సునీతారెడ్డి ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఇచ్చిన తర్వాత కంక్లూడ్ చేసింది ఏంటంటే సిబిఐ అసలు ఎందుకు విజయసాయి రెడ్డిని విచారించట్లేదు. ఫస్ట్ చెప్పింది సిబిఐ మీ సాక్షి మీడియాకి వచ్చేసి గుండెపోటుతో మరణించాడు వివేకానంద రెడ్డి అని చెప్పింది ఎవరు, విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించట్లేదు? విజయసాయి రెడ్డిని విచారిస్తే అసలు ఎవరు చెప్పారు విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి ఎవరు చెప్పారు గుండెపోటు అని? ఆయన నిర్ధారించుకున్న తర్వాతనే గుండెపోటు అని చెప్పారా? అసలు అక్కడి నుంచి కనుక వస్తే ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి అవుతుంది కదా. సో ఆయన ఎందుకు విచారించట్లేదు, గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తర్వాత మళ్ళీ దాన్నే గొడ్డలపోటు అని ఎందుకు చెప్పారు? 4 గంటల తర్వాత అనుమానాస్పద మృతి అని చెప్పి ఎందుకు చెప్పారు? ఇవన్నీ కూడా తేలాలంటే ముందు అవినాష్ రెడ్డిని, అలాగే సాక్షి ఓనర్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డిని, వాళ్ళని సిబిఐ విచారించాలి అనేటువంటి డిమాండ్ సునీతారెడ్డి చేయడం ద్వారా భారతిరెడ్డిని ఈ ఎపిసోడ్లోకి లాగారు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు భారతిరెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం ఎందుకు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చాలామంది కూడా. కానీ సునీతారెడ్డి ఆల్రెడీ తాజాగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్లియర్గా ఆవిడ చెప్పి అసలు భారతిరెడ్డిని సిబిఐ విచారించాలి, విజయసాయి రెడ్డిని భారతిరెడ్డిని కనుక విచారిస్తే ఈ కేసు మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యవహారం. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి అనుమానాలు కానీ లేదంటే ట్విస్టులు కానీ మొత్తం కూడా క్లోజ్ అవుతాయి. బట్ వాళ్ళిద్దరిని ముందు విచారించాలని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతిరెడ్డికి ఇప్పుడు డైరెక్ట్ అటాక్ సునీతారెడ్డి ఇచ్చినట్టు అయింది. ఓకే. సో రాబోయే రోజుల్లో మరి సునీతారెడ్డి భారతిరెడ్డిని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తారని ఇప్పుడు డైరెక్ట్గా టార్గెట్ చేసేసారు. సో ఇంకా వన్స్ టచ్ చేశారు కాబట్టి ఇంకా ఎక్కువగా రాబోయే రోజుల్లో ఇంకా వాయిస్ పెంచే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.